నిన్నటి హీరోయిన్లే నేటి అక్క అమ్మ అత్తలు అనే సామెత అన్ని సినిమా పరిశ్రమల్లోనూ ఉంది. అందుకు కారణం వాళ్ళంతా ఏజ్ బార్ అయిన వాళ్ళు కావడమే. బట్ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఏజ్ తో పాటు క్రేజ్ తో పాటు క్యాష్ కూడా పెరుగుతూ వస్తోంది. అందులో నయనతార, అనుష్క లాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరి వయసుతో పోలిస్తే ఒకప్పుడు ఈ ఏజ్ కు హీరోయిన్లంతా ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు మాత్రం ఇంకా హవా చేస్తూనే ఉన్నారు. ఈ లిస్ట్ లోకి వస్తుంది త్రిష. కెరియర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లవుతోన్న త్రిష అందం తగ్గలేదు, తన గ్లామర్ పోలేదు, అందుకే తన క్రేజ్ కూడా మారలేదు. ఒకప్పుడు త్రిష కోసం ఆరాటపడ్డ యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు అంకల్స్ అయిపోయారు. అయినా ఇప్పటి కుర్రాళ్ళు కూడా తనను ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ రేంజ్ లో మెయింటైన్ చేస్తోంది తన ఫిజిక్. ఇప్పటికీ టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూనే ఉంది. ఆఫర్స్ మాత్రమే అయితే ఆశ్చర్యం లేదు, అదిరిపోయే రెమ్యునరేషన్ సైతం తీసుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. తమిళ్లో అజిత్, మలయాళంలో మోహన్ లాల్ తో మరో 2 సినిమాలున్నాయి. వీటితో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తో థగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తోంది. మణిరత్నం డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి త్రిషకు ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. అందుకే ఆ ప్రాజెక్ట్ ఓకే చెప్పింది అనలేం, కానీ ప్రస్తుతం ఈ అమౌంట్ త్రిషకు ఉన్న క్రేజ్ ను చెబుతోంది. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్లలో అంతకు ముందు నయనతార మాత్రమే ఉంది. నయన్ బి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు. బట్ త్రిషకు అలా కాదు, హీరోయిన్ గానే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ కోట్ చేస్తోందంటే వామ్మో, త్రిషకు ఎంత క్యాషో అనిపించడం లేదు?